తమిళనాడులో టీవీకే విజయ్ సర్కార్ కూల్చివేతకు కుట్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు 100 కోట్ల డీల్ జరిగిందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏకంగా 180 కోట్ల డీల్ కుదిరిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. గిండిలోని హోటల్ వేదికగా కార్పొరేట్ సంస్థ వ్యూహ రచన చేసిందని తెలుస్తోంది. పోలీసుల విచారణలో నిందితులు సంచలనమైన విషయాలు వెల్లడించారంటూ కూడా సమాచారం. మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ, అతని సోదరుడు తెర వెనుక కథ నడిపారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ హోటల్లో వారం రోజులు నిందితులు బస చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సెంధిల్ బాలాజీ, అతని సోదరుడు ఆదేశాలతోనే బేరసారాలు సాగాయంటూ కూడా దర్యాప్తులో తేల్చారు. ప్రభుత్వం కూల్చివేతకు సహకరిస్తే 35 కోట్లు ఇస్తామంటూ కూడా ఒక యూట్యూబర్ తనను సంప్రదించాడంటూ కూడా పోలీసులకు టీవీకి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసి ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ, అశోక్ కుమార్ పరారీలో ఉన్నారు. ఈ ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని టీవీకి ఎమ్మెల్యే ఇళయరాజా వెలుగులోకి తెచ్చారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ గోపీనాథ్. సో తమిళనాడు ప్రభుత్వంలో కూడా టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసి కొద్ది నెలలుగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే టీవీకే ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా 100 కోట్ల రూపాయల డీల్ జరిగిందంటూ కూడా కథనాలు బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రే దీని వెనుక కూడా ఉన్నారంటూ కూడా బేరసారాలు సాగినట్టుగా నిజంగా ఈ కథనంలో వాస్తవం ఉందా? డీటెయిల్స్ ఏంటి? సో మొత్తం మీద అంటే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా రకాలుగా అంటే రాజకీయాలు ఇంత హీనంగా దిగజారిపోతున్నాయనేటటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయితే ప్రజా ప్రభుత్వం దాదాపుగా 108 సీట్లు కైవసం చేసుకుని మెజారిటీ పీపుల్స్ అంతా కూడా టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు. దాని తర్వాత ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఎన్నో రకాలుగా కుట్రలు కుతంత్రాలు ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాపాలన కొనసాగుతుంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు కొనసాగుతూనే రాష్ట్రాభివృద్ధి పైన విజయ్ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఒక్కొక్క సంచలన విషయాలు అంటే నిర్ణయాలు తీసుకుంటూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్నటువంటి ఏదైతే కుట్ర ఉందో దాదాపుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించి కుట్ర అంటే మొత్తం ప్రభుత్వాన్ని కనుక కూల్చివేస్తే టీవీకే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకంతా కూడా కోట్ల రూపాయలను ముడుపులు చెల్లించే విధంగా కూడా ప్రత్యర్థి పార్టీలు పన్నినటువంటి కుట్రని ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు అంటే ప్రభుత్వాధినేత విజయ్ దీన్ని సంచలనంగా అంటే నిర్ణయం తీసుకుని వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రైవేట్ హోటల్లో ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, ఒక యూట్యూబర్స్ ఇట్లా కొంతమంది అందుకు కూడా కుమ్మక్కయ్యి మాజీ మంత్రులు అంటే సెంధిల్ బాలాజీతో పాటు వాళ్ళ సోదరుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి కొంతమందితో కుట్ర పన్ని టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేసి దాదాపుగా 200 కోట్ల రూపాయలు వాళ్ళకందరికీ కూడా ములుపులు చెల్లించి ప్రస్తుతం ఉన్నటువంటి టీవీకే ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే ఇది పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. టీవీకే పార్టీకి సంబంధించిన ఇళయరాజా ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రకారం సీఎం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో పాటు పూర్తి స్థాయి విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకుని గత 2-3 రోజుల నుంచి కూడా విచారణ జరుపుతున్నారు. అయితే మాజీ మంత్రి సెంధిల్ బాలాజీతో పాటు అతని సోదరుడు అంటే రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినట్లు కూడా అంటే ప్రభుత్వ అధికారులు అదేవిధంగానే పోలీసులు చెప్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రదారులు సూత్రధారులు అంతా కూడా ఏదైతే మాజీ మంత్రి తో పాటు సోదరుడు అయితే వాళ్ళని పట్టుకోవడానికి దాదాపుగా ఒక 3 బృందాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరో 2-3 రోజుల్లోనే వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ప్రభుత్వాన్ని అంటే కూల్చడానికి కుట్ర పన్నింది ప్రధానంగా వాళ్ళపైనే అన్ని వేళ్లు కూడా చూపిస్తున్నాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని పట్టుకుంటే తప్ప సంచలన విషయాలు ఏదైతే ఈ కుట్రలో భాగస్వాములు దీని వెనకాల మాజీ మంత్రి సెంధిల్ బాలాజీతో పాటు వాళ్ళ వెనకాల ఎవరున్నారు ఆ పెద్ద తలలు అనే దానిపైన ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. అయితే వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డుపడినటువంటి కొన్ని రాజకీయ శక్తులు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ముందు చట్టం ముందు తీసుకురావాలనేదే ప్రధానంగా విజయ్ ప్రభుత్వ లక్ష్యం, విజయ్ లక్ష్యం కూడా. సో అందులో భాగంగానే ప్రత్యేక బృందాలని ప్రత్యేక అధికారులని నిజాయితీ పరులైనటువంటి అధికారులందరినీ కూడా ఇందులో అంటే అంటే దర్యాప్తు సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే దాదాపుగా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది కూడా అంటే ఇవాళ రేపటి లోపల అదుపులోకి తీసుకుని అంటే మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా
స్టేట్మెంట్ అన్నిటి కూడా రికార్డ్ చేసిన తర్వాత దర్యాప్తు అనేది మరింత ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నాలు చేసినటువంటి కుట్రలో భాగమైనటువంటి అందరినీ కూడా చట్టం ముందుకు తీసుకొచ్చేందుకైతే విజయ్ ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. అంటే ఇంత పెద్ద కుట్ర కోణం ఇప్పుడు బయటపడిన నేపథ్యంలో అంటే మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ, ఆయన సోదరుడు వీళ్ళందరూ కూడా పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో అంటే దీనికి సంబంధించి ఇప్పుడు డిఎంకే పార్టీ నుంచి ఏమైనా కొంత మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా స్పందించారా? అంటే డిఎంకే పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇందులో తమకు ఎటువంటి సంబంధం లేదు, ఒకవేళ ఏదైనా సరే నిష్పక్షపాతంగా దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలి, నిజంగా అలాంటిది ఏదైనా సరే ఉంటే అంటే మాజీ మంత్రి ప్రమేయం ఉన్నా లేదంటే వాళ్ళ సోదరుల ప్రమేయం ఉన్నా లేదంటే ఇంకెవరైనా సరే ఇందులో ఏదైతే ప్రైవేట్ సంస్థలు అంటున్నారు లేదంటే ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అంటున్నారు, వీళ్ళందరూ ఉన్నారు అంటున్నారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు కాబట్టి అది మాకు తమ పార్టీకి సంబంధం ఎటువంటి లేదు, ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే తమ పైన కూడా చర్యలు తీసుకోవచ్చు, కానీ ఇందులో రాజకీయ ఉద్దేశంతో తమ పైన ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ గతంలోనే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మేము సానుకూలంగా స్పందించడం జరిగింది. 6 నెలల పాటు కూడా విజయ్ ప్రభుత్వానికి మేము అవకాశం కల్పిస్తాం. దాని తర్వాత మేము ప్రజల్లోకి వెళ్లి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వంగానే చేస్తే మాత్రం ఆ విషయంలో పోరాడతాం అంతే తప్ప ప్రభుత్వాన్ని కూల్చివేసేటటువంటి కుట్ర చేయాల్సిన అంశం తమకు అవసరం లేదంటూ కూడా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు లేదంటే ఆ కీలక నేతలందరూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇది రాజకీయ అంశం అయినప్పటికీ కూడా ఇది ప్రభుత్వ కూల్చివేతకు సంబంధించినటువంటి కుట్ర కోణం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ లేదంటే ప్రభుత్వం చెప్తుంది అంటే మొదటి నుంచి కూడా రాజకీయ శక్తులు అంటే ఇక్కడ దాదాపు 108 స్థానాలు మేము కైవసం చేసుకున్నప్పటికీ కూడా అంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరు కూడా సహకరించలేదు. దాని తర్వాత రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి ప్రయత్నాలు చేశారు. వాటన్నిటి కూడా దాటుకొని ఇవాళ మేము కొన్ని పార్టీలతో అంటే స్నేహపూర్వకంగా వెలిగి దాని తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అలాంటిది ఆ ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయడానికి తమ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా సరే ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం, సహకరించిన వాళ్ళపైన కూడా కఠిన చర్యలు ఉంటాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటును చేసుకున్న తర్వాత ఈ రకంగా కుట్ర పన్ని దాదాపుగా వాళ్ళ కోట్ల రూపాయల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ళందరినీ కూడా అంటే తమ ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా బయటకు వచ్చే ప్రయత్నం చేసినటువంటి వారిపైన మాత్రం చట్టం ముందుతో పాటు ప్రజల ముందు కూడా ఉంచే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది రాజకీయ పరమైన అంశం అయినప్పటికీ కూడా ఇది ప్రభుత్వానికి సంబంధించి కూల్చివేతకు సంబంధించి కుట్ర కోణం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదని చెప్పి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా అయింది. అందువల్లనే దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తు సంస్థలు ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ఇట్లా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సెంధిల్ బాలాజీతో పాటు మరికొంతమంది వాళ్ళ కూడా అదుపులోకి తీసుకుంటే మరికొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.